ఈ మటన్ కర్రీ నేను కనిగిరిలో ఉన్నప్పుడు మా అమ్మ చేసింది. మా అమ్మ అయితే కుక్కర్‌కి అలావేం వెయ్యదు. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసింది. కానీ చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా కర్రీ అనేది చేస్తుంది. సో, ఎలా ప్రిపేర్ చేసిందో చూపిస్తాను చూడండి. దీనికోసం అయితే మటన్ నీట్‌గా వాష్ చేసుకొని అందులో కల్లుప్పు, పసుపు, కారం వేసి ఉప్పు, కారాలన్నీ మటన్‌కి పట్టేలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు అందులోనే ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకోండి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టమాటో అనేది యాడ్ చేసుకోండి. టమాటో యాడ్ చేసి ఇలా మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు అయితే మగ్గించుకోండి. చూసారా, టమాటో అనేది మనకి ఇలా మెత్తగా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒక 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. నేను తీసుకుంది లేతగా ఉందండి మటన్, అందుకే 2 గ్లాస్ అయితే సరిపోయింది. ముదురుగా ఉంటే 4 గ్లాసెస్ కూడా పడుతుంది. సో, కర్రీ చూసుకోండి. మీకు ముక్క ఉడికింది అని అనిపించినప్పుడు పైన కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే అసలు చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడిగా వైట్ రైస్, బగారా రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.